హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. మొన్న మనం విఘ్నేశ్వర సిల్క్స్ ఎగ్జిబిషన్ సేల్కి వెళ్ళాం కదండి. 3 days ఎగ్జిబిషన్ సేల్ జరిగింది రాజమండ్రిలో. అది నేను వీడియో కూడా తీసి పెట్టాను. చాలా మంచి శారీస్ అక్కడ ఉన్నాయని కూడా చెప్పాను. బడ్జెట్లో శారీస్ దొరుకుతున్నాయని చెప్పాను. ఆ ఎగ్జిబిషన్ సేల్ అయిపోయిందని మీరు అనుకోనవసరం లేదు. ఎప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ ఎక్కడొక్కడ ఎప్పుడొకప్పుడు ఎగ్జిబిషన్ సేల్స్ పెడుతూనే ఉంటారు. దాంతోపాటు వాళ్ళది చాలా ఫేమస్ అయిన విఘ్నేశ్వర సిల్క్స్ షాప్ హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ అంటే పెద్ద ఫేమస్ అనమాట. అంత మంచి స్టోర్ మన దగ్గరికి రాజమండ్రి వచ్చి మొన్న ఎగ్జిబిషన్ పెట్టారు కదా. అలాగే కాకినాడ, గుంటూరు, విజయవాడ ఇలాంటి వాటిలో ఇలాంటి చోట్ల కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎగ్జిబిషన్స్. విఘ్నేశ్వర సిల్క్స్ మాత్రం హైదరాబాద్లో 5 బ్రాంచెస్ 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ సేల్ నేనేం తీసుకున్నానో చెప్తానని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా బాగున్నాయి. అసలు స్టాక్ వాళ్ళ దగ్గర వాళ్ళ షాప్లో కానీ వాళ్ళ ఎగ్జిబిషన్ సేల్లో కానీ ఏమేమి ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా. అందుకని ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసిరండి. అయితే ఫస్ట్ నేనేం తీసుకున్నానో చెప్తాను, కాస్ట్తో సహా చెప్తాను. ఎంత రేట్లో తీసుకున్నాను, ఎలా ఉన్నాయి, ఎన్ని శారీస్ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అనేది క్లియర్. ఇది ఫస్ట్ శారీ అండి. నేను తీసుకున్నది ఫస్ట్ శారీ అనమాట. ఇది శారీ వచ్చి మంగళగిరి సిల్క్స్ అనమాట. ఇందులో నేను మీకు వీడియోలో కూడా పెట్టాను. ఈ శారీస్ చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ. దీని కాస్ట్ ఎంతో లాస్ట్ లో చెప్తాను మీకు. కాటన్ కాదు, ఇది కొంచెం స్మూత్ క్వాలిటీ ఉందనమాట. జార్జెట్, షిఫాను అలా ఉందనమాట. ఈ క్వాలిటీ వచ్చి దీనికి వచ్చి మొత్తం చీరంతా ప్లెయిన్ వచ్చి మధ్యలో ఇక్కడ బంచెస్ లాగా నెమలీలు వచ్చాయి అనమాట. అంటే పికాక్స్ బంచెస్ లాగా వచ్చాయి. మీకు చూస్తే తెలుసండి, ఇలా బంచెస్ లాగా పికాక్స్ వచ్చాయి. తర్వాత మొత్తం అంతా ప్లెయినే, అక్కడక్కడ బంచెస్ వచ్చాయి అనమాట. చివర అంచు అంతా కూడా ఇలా పికాక్స్ అనమాట. ఇదిగోండి, ఇలా పికాక్స్తో చిన్న అంచుతో ఉందనమాట. చూడండి, మొత్తం అంతా చుట్టూ అంతా పికాక్స్, మొత్తం అంచంతా పికాక్స్. చిన్న పట్టంచు, అది కూడా మరీ పట్టంచు కాదు, కొంచెం అది కనబడినట్టుగా ఉంది. ఇదైతే అంచు. అక్కడక్కడ ఈ నెమలీలు అనమాట. ఇలా పికాక్స్ నెమలీలు బంచెస్ లాగా వేశారనమాట. ఈ నెమలీలు మనకి మల్టీ కలర్లో ఉన్నాయి. అంటే మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. నేను ఏ బ్లౌజ్ తీసుకున్నాను, ఏ కలర్ కుట్టించుకుంటాను, దాంతోపాటు దీంట్లో ఉన్న బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇలా ఉందండి మొత్తం అంతా శారీ అయితే. దీనికైతే బ్లౌజ్ అయితే ఏమిచ్చారంటే, ఇవ్వండి శారీ అంతా ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వచ్చింది పళ్ళు, ఇలా వచ్చింది పళ్ళు. కొంచెం ఎక్కువ బంచెస్ ఇచ్చి లైన్స్ ఇలా ఇచ్చారు. అది కూడా పికాక్స్ లైన్స్ అనమాట. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇలా చిన్న అంచుతో ఇలా ఉంది. మధ్యలో ఇలా ప్లెయిన్ పికాక్స్. అంచుకి మనకి ఎలా ఉన్నాయో ఇలా అంచు ఉంది కదా మనకి, ఈ అంచుందో అలాగే అంచు రెండు ఉన్నాయి అనమాట. ఇలా పళ్ళుకి ఇలా ఇచ్చారు, మధ్యలో బంచెస్ ఇచ్చారు. చాలా బాగుంది అసలు స్టైల్. దీని స్టైల్ బాగుంది, పళ్ళు స్టైల్ బాగుంది. ఇలా పికాక్స్ కూడా మధ్యలో అనమాట. శారీ వచ్చి రాయల్ బ్లూ. దీని మీదకి సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. దాంతోపాటు మనం మల్టీ కలర్ వేసుకున్నా బాగుంటుంది. అది ఎలాగో ఏంటో చూపిస్తాను. మెత్తగా ఉంటుంది, ఏంటంటే మనకి నించున్నట్టు అలా ఉండదు. ఇదండి బ్లౌజ్ వచ్చి, ఇది రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఇలా వచ్చింది బ్లౌజ్. ఇంకేం లేదు, ప్లెయిన్, మధ్యలో బంచెస్ కూడా లేవు, అసలు ఏం లేవు అనమాట. ఇక్కడ మనకి శారీ అంతా నెమలీలు ఉన్నాయి కదా, బంచెస్ లాగా నెమలీలు పికాక్స్ అన్నీ ఉన్నాయి కదా శారీ అంతా. దీనికి ఎటువంటి నెమలీలు లేవు అనమాట. ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్. అంచు వచ్చింది, ఇలా చేతులకి అంచు వచ్చింది అనమాట. హ్యాండ్స్కి మనం అంచు వేసుకోవచ్చు ఇలాగా, లేదు నడుముకు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. అటు ఇటు అంచు ఇచ్చారు. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాగే వేసుకోవచ్చు. అంటే ఈ బ్లౌజ్ తీసేసుకుని మనం శారీలో బ్లౌజ్ రన్నింగ్ లాగా చేసేసుకుని కుట్టించేసుకోవచ్చు. శారీలో బ్లౌజ్ అనమాట. ఇది సేమ్ ఇలాగే ఉంటుంది. శారీలో బ్లౌజ్ సేమ్ కలరు, సో ఓన్లీ అంచు అంతే అన్నట్టు ఉంటుంది. ఇలా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. కానీ దీని మీద మల్టీ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, నేనేం తీసుకున్నానో చూపిస్తాను. నేనైతే దీని మీదకి ఇది శారీలో బ్లౌజ్, శారీలో క్లాత్ ఉంది కాబట్టి శారీలో మనకి ఎలాగా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు కదా, ఆ బ్లౌజ్కి లైనింగ్ అనమాట. అంటే సేమ్ అది కూడా ఒకటి కుట్టించుకుని, లేదు అది బాగలేదు అంటే ఈ మల్టీ కలర్ తీసుకున్నానండి. చూడండి అసలు ఎంత బాగుందో, కరెక్ట్ మ్యాచింగ్ అనమాట. మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు, కరెక్ట్ మ్యాచింగ్ ఇది. ఈ నెమలికి సేమ్ అనమాట. ఇంకా నెమలి ఇలా ఉంది కదా, సేమ్ బ్లౌజ్, సేమ్. అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో సేమ్ ఈ బ్లౌజ్లో కూడా ఇవే కలర్స్ ఉన్నాయన్నమాట.
ఈ కలర్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్. ఇక్కడ అంచుకి సెట్ అవుతుంది, ఇక్కడ నెమలికి సెట్ అవుతుంది, అన్నిటికి అనమాట. ఇది ఒకసారి వేసుకోవచ్చు, అది ఒకసారి వేసుకోవచ్చు అని ఈ శారీకి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ నెమలిలో ఉన్న కలర్స్ అన్ని ఈ బ్లౌజెస్లో ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ శారీలో ఉన్న రన్నింగ్ బ్లౌజ్కి లైనింగ్ తీసుకున్నాను. అంటే శారీలో బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఈ రెండు కుట్టించుకోవడానికి ఈ రెండు తీసుకున్నాను అనమాట. శారీ ఎలా ఉంది, ఇది మంగళగిరి సిల్క్స్ అండి. ఇది మీకు ఎక్కడ వాళ్ళ స్టోర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వాళ్ళ స్టోర్కి వెళ్ళి ఇది అడిగినా కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. చాలా బాగుంది అనమాట. ఈ శారీలో చాలా కలర్స్ ఉన్నాయి, పాలపిట్ట కలర్ అలాంటి చాలా ఉన్నాయి. ఈ శారీ ఈ కలర్ నేను ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ నేను ఆల్రెడీ వాడాను, కానీ ఈ మధ్య కాలంలో ఈ కలర్ శారీ వాడలేదని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 557 రూపాయలండి. 557 రూపాయలు మంగళగిరి సిల్క్స్ అనమాట. ఇదండి. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, ఇందులో చెక్స్ కూడా ఉన్నాయి. నేను వీడియోలో పెట్టాను, చాలా కలర్స్ ఏమేమి ఉన్నాయో మీకు తెలియడానికి నేను వీడియోలో పెట్టాను. వీడియో చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇంకొక శారీ ఏంటంటే ముంగా సిల్క్స్ అండి. ఇది కూడా ముంగా సిల్క్స్ అనమాట. చాలా బాగుంది ఇది. అసలు మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యలో ఇలా ముంగా సిల్క్స్ అంటే ఇది కాటన్ కాదు. ఎగ్జిబిషన్ సేల్కి వెళ్ళగానే నేను ఈ చీరలు, ఇందులో ఒక 10 చీరలు ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకో గ్రీన్ ఒకటి ఉన్నాయి. ఇవి కూడా నేను మీకు వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో పెట్టాను. ఇందులో ఉన్న కలర్స్ అన్ని లాంగ్ వీడియోలో పెట్టాను. ఇవి ఒక 10 చీరలు ఉన్నాయి. తర్వాత నేను ఇంకొక గ్రీన్ వచ్చి ఒక 10-20 ఉన్నాయి. నేను మళ్ళీ వెళ్ళి ఈ చీర నచ్చి వీడియో అంతా తీసాక ఒకసారి మళ్ళీ వెళ్ళి ఈ చీర తీసుకుందామని చూస్తే 5 ఉన్నాయి. తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి ఇంకొకసారి ఇంకో చోటకు వెళ్ళేసి వచ్చేసరికి ఇంకోటి చూసి తీసుకుందాం అనుకునేసరికి 2 ఉన్నాయి. లాస్ట్లో నేను డిసైడ్ అయ్యే టైంకి ఇది ఒక్కటే ఉందండి శారీ. మొత్తం శారీస్ అన్ని ఫుల్ సేల్ అనమాట. ముంగా సిల్క్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అంట. అసలు మొత్తం శారీస్ అన్ని అయిపోయాయి అనమాట. ఒక గ్రీన్ తప్ప, ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే అస్సలు లేవు. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయంట. అన్ని కలర్స్ అయిపోయి ఈ 2 కలర్స్లోకే వచ్చింది. ఈ 2 కలర్స్లో ఈ ఒక్క కలరే చాలా డిమాండ్ అనమాట. లైట్ గ్రీన్ అనమాట, చిలకాకు పచ్చ టైప్లో ఉంది. అది కన్నా ఎక్కువ దీనికే డిమాండ్ ఉంది. ఇంకా ఉన్నాయి ముంగా సిల్క్స్లో ఈ 2 చీరలు తప్ప అక్కడ ఇంకేం మిగలలేదనమాట. అంత డిమాండ్. ఈ చీర మీకు చూస్తే అర్థమవుతుంది. చివర డాన్సింగ్ బేబీస్ అండి. ఇదిగోండి డాన్సింగ్ బేబీస్ అనమాట. కలంకారీ డిజైన్తో ఉన్నదనమాట. డాన్సింగ్ బేబీస్ డప్పు కొడుతూ అలా ఉందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దీనికి కూడా విత్ బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళు ఇలా ఇచ్చారు. మరీ హెవీ లేదు, అలానే మరీ సింపుల్ కాదు. చివరన ఇలా టసల్స్ ఇచ్చారనమాట. చీర అంతా అయితే ఇదండి. చివర్ల అంచు అనమాట. అది సింపుల్ అంచు. కలంకారీ బొమ్మల టైపు డప్పు కొడుతున్నట్టు ఇలా ఉందనమాట. బుట్టాస్ టైప్ లో చీర అంతా ఉంది. మీరు ఇంకొకటి గమనించారంటే డాల్సే, ఇవి కూడా డాన్సింగ్ డాల్సే. ఇవి కూడా చూడండి, ఇక్కడ గోల్డ్ తో ఉంది, ఒకటి బ్లాక్ తో ఉంది, ఒకటి గోల్డ్ తో ఉంది, అలా ఉందన్నమాట. ఇక్కడ గోల్డ్ తో ఒకటి, ఇక్కడ బ్లాక్ తో ఒకటి, మధ్యలో ఇలా చిన్న చిన్న బుటాస్ అనమాట. చివర్ల అంచుకి ఉంది. ఇటుపక్క అటుపక్క చిన్న అంచు అనమాట. ఇదిగో చూడండి, ఇదొక అంచు, ఇదొక అంచు, ఇలా ఒక అంచు అనమాట. ఇలా అంచు ఉంది. చిన్నగా సింపుల్గా నీట్గా ఉంది. కలర్ మాత్రం చాలా బాగుంది. చీర కూడా క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఇది మొత్తం చీర అంతా ఇదండి. ఎక్కడ ఏమీ ఆగలేదనమాట. రన్నింగ్లోనే బ్లౌజ్ కూడా. బ్లౌజ్కి వచ్చి ఇలా ఇచ్చారు. ఇదండి చిన్న చిన్న బుట్టాలు. బ్లౌజ్ వచ్చేది ఇదే బ్లౌజ్ కట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ శారీకి ఇలాంటి బ్లౌజ్ కడితేనే అందం అనమాట. ఇదిగోండి చిన్న చిన్న బుట్టాలు ఇచ్చారు బ్లౌజ్కి. చిన్నగా చాలా సింపుల్, అసలు పెన్సిల్ ప్రింట్తో బొమ్మలు ఇవ్వలేదు, డాన్సింగ్ బొమ్మలు ఇవ్వకుండా చిన్న చిన్న బుట్టా టైప్లో ఇలా ఇచ్చాడు చేతులకి. ఇలా ఇచ్చారు చేతులకి. జాకెట్ అంతా ఇది చిన్న చిన్న బుట్టాలు అనమాట. ఇది చీర. ఇక్కడ మనకి కట్టంచులో కొంచెం ప్లెయిన్ ఇస్తారు కదా, అలా ప్లెయిన్ ఇచ్చారు. ఆ చీరకైతే అసలు ప్లెయిన్ ఎక్కడా లేదు కట్టంచులో కూడా. దీనికైతే ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. అంచు కూడా ఇచ్చారు కాబట్టి చేతులకి ఇంకా బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే బ్లాక్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. బ్లాక్ వేసుకున్న ఇందులో బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఎక్కువ సేమ్ ఇదే కలర్ వేసుకుంటేనే ఈ శారీకి లుక్ అని అనుకుంటున్నాను. మీకు శారీ క్లియర్గా అర్థమై ఉంటుంది. పైన కింద చిన్న అంచు, మధ్యలో చిన్న చిన్న డాన్సింగ్ బేబీస్, దాంతోపాటు బొటాలు ఉన్నాయి అన్నమాట. ఇదండి కలర్. ఇందులో చాలా కలర్స్, మీరు కలర్స్ చూడాలనుకుంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్ని నేను పెట్టాను. నేను వెళ్ళేసరికి 2 కలర్స్ ఉన్నాయి తప్ప అంతకుముందు నేను వీడియోలో తీసి పెట్టేసరికి 4-5 కలర్స్ ఉన్నాయి. గోల్డ్ కూడా ఉందన్నమాట. గోల్డ్ అయితే చాలా బాగుంది. అదొక వేరే డిజైన్ అనమాట. ఇలా డాన్సింగ్ బేబీస్ కాదనమాట అది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట.
ఇది పళ్ళు కూడా చూసారు కదా, సింపుల్గా, హెవీ లేదు, మరీ హెవీ లేదు. ఈ సమ్మర్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సమ్మర్కి చాలా బాగుంటుంది, మెత్తగా ఉంది, అలాగని హెవీగా లేదు. సిల్క్ కాదు ఇది, మరీ సిల్క్ కాదు, ముంగా సిల్క్ అంటండి దీని పేరు, ముంగా సిల్క్. బాగుంటుంది సమ్మర్లో, డీసెంట్గా హోమ్లీగా ఉంది శారీ అయితే, చాలా డీసెంట్గా అఫీషియల్గా ఉంది. కలర్ కూడా అలాగే ఉంది, అఫీషియల్గా ఉందన్నమాట. ఇది చాలా బాగుంది, కలర్కి చాలా బాగా నచ్చి కలర్ తీసుకున్నాను అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చి ఇది, ఇందులో అయితే మీరు కావాలంటే మీరు అక్కడ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు విఘ్నేశ్వర సిల్క్స్ వెళ్ళి ముంగా సిల్క్స్ అడిగితే ఇవి కూడా ఇస్తారు. మీరు ఎగ్జిబిషన్ సేల్ ఎక్కడైనా పెడితే అక్కడ కూడా తీసుకోవచ్చు. అక్కడ కూడా ఈ శారీస్ చాలా డిమాండ్ అండి. ఈ ముంగా సిల్క్ శారీస్ అయితే అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ శారీస్ మీదే పడుతున్నారు, అంత బాగున్నాయి. ఈ శారీ వచ్చి 945 అండి, 945 అనమాట. ఈ శారీ వచ్చి తక్కువే కదా, బాగానే అనిపించింది కాస్ట్ కూడా. నేను తీసుకున్నది అక్కడ మంచి మంచి శారీస్ చాలా ఉన్నాయి. నేను ఏం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఈ 2 శారీస్ తీసుకున్నాను అనమాట. అందుకని నాకు నచ్చినవి అంటే అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఎక్కువ నాకు నచ్చినవి ఈ శారీస్ అనమాట. ఈ 2 తీసుకున్నాను. ఇంకా మంచి మంచి శారీస్ మిస్ అయిపోయానని వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు అనిపించింది చాలా మంచి శారీస్ మిస్ అయిపోయాను, తీసుకోలేకపోయానని. అన్ని శారీస్ మీద కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఏం తీసుకోవాలో ఏంటో తెలియలేదు నాకు, అందుకని తీసుకోలేకపోయాను. ఈ కలర్ అయితే బాగా నచ్చింది, ఇంగ్లీష్ కలర్లో అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను. దీని మీద బ్లాక్ బ్లౌజ్ వేసుకుని ఒకసారి నేను మీకు చూపిస్తాను, దాంతోపాటు సేమ్ బ్లౌజ్ కూడా వేసుకుని ఒకసారి మీకు నేను చూపిస్తాను. కలర్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి మీరు అడగచ్చు, అక్కడ హైదరాబాద్లో బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు అడగచ్చు, లేదు వాళ్ళ ఎగ్జిబిషన్ సేల్ ఎక్కడైనా పెడితే అక్కడ కూడా మీరు అడిగి తీసుకోవచ్చు అనమాట. ఇవండి నేను తీసుకున్న 2 శారీస్. ఇంకా ఇంకొకటి విఘ్నేశ్వర సిల్క్స్లోనే తీసుకున్నానండి. ఈ శారీ కూడా మీరు బాందిని అనమాట, ఇది పళ్ళు అనమాట, ఇలా పళ్ళు వచ్చింది. చిన్న అంచు అండి, చాలా చిన్న అంచు, చాలా బాగుంటుంది. ఈ అంచుకే నేను ముందు తీసుకున్నది. చాలా పెద్ద ప్రతి చీరకి ఇంతంత అంచులు ఉంటున్నాయండి. ఇప్పుడు అంచు చీరలు అంటేనే భయం వేస్తుంది. సింపుల్గా ఎక్కడికైనా చిన్న ఫంక్షన్లు కట్టుకెళ్ళాలన్నా కూడా అంచులే, అందుకని సింపుల్గా ఉందని చెప్పి ఈ చిన్న అంచు తీసుకున్నాను అనమాట. ఇది 650 700 సరిగా గుర్తులేదు, నేను మీకు వీడియోలో ఎడిట్ చేసినప్పుడు ఎంత కాస్ట్ అనేది మీకు చెప్తాను మళ్ళీ నేను. ఇలా పింక్ కలర్తో చిన్న అంచు, బ్లౌజ్ కూడా అందులోనే ఇచ్చారు, బ్లౌజ్ కూడా చిన్న అంచు అనమాట. ఇలా చిన్న అంచుతో ఇచ్చారనమాట. శారీ అంతా బాందిని డిజైన్, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట, ఏనుగులతో ఈ శారీ అనమాట. అది ఇందాక మీకు చూపించింది నమిలీలు, ఇది ఏనుగులు అనమాట. ఇది బాందిని, కానీ ఇది సిల్క్ కాదు, కాటన్ కూడా కాదు, ఇది కొంచెం 16 గ్రామ్స్ టైప్లో ఉంది. ఈ శారీ కూడా ఏంటనేది, దీని క్వాలిటీ ఏంటనేది నేను మీకు కింద మళ్ళీ నేను పెడతాను. పళ్ళు వచ్చి ఇలా వచ్చింది అనమాట, దీనికి పళ్ళు ఇలా వచ్చింది, ప్రింటెడ్ ఫ్లవర్స్తో వచ్చింది. నేను విఘ్నేశ్వర సిల్క్స్లో చూసాను అనమాట, తీసుకున్నాను. ఈ శారీ చాలా బాగుంటుంది, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. శారీ చాలా తేలిగ్గా ఉంటుంది, కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. శారీకి బ్లౌజ్ సేమ్ ఇచ్చేసారు, శారీలోనే ఇచ్చేసారు అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అప్పుడు అది తీసుకుని ఆ షాపింగ్ మీద ఒక మంచి ఇంప్రెషన్తో ఇక్కడ పెట్టేసరికి రాజమండ్రిలో వెళ్ళాను అనమాట. హైదరాబాద్లో వెళ్ళినప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ చాలా బాగున్నాయి, షాప్లో కలెక్షన్ అయితే అదిరిపోయింది అసలు. అప్పుడు ఒక పని మీద వెళ్ళి చూశాను జస్ట్, అప్పుడు కూడా ఎక్కువ తీసుకోలేకపోయాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఇది ఒకటి బాగా నచ్చి తీసుకున్నాను. తర్వాత ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా అన్ని చీరల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఒక 2 శారీస్ మాత్రమే తీసుకోగలిగాను. అన్ని చూసినవన్నీ కొనలేం కదండి, చాలా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, అన్నీ ఆకర్షిస్తాయి, కానీ చూసినవన్నీ కొనలేం కదా. మనం వచ్చాక అర్థమవుతుంది ఈ శారీ వల్ల అది తీసుకోవాల్సిందని, అప్పటికే అయిపోతుంది కదా. అందుకని నేను ఆ 2 శారీస్ తీసుకున్నాను. ఈరోజు మీకు ఈ విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్న ఈ శారీని కూడా మీకు ఒకసారి చూపించాలని, హైదరాబాద్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళినప్పుడు కావాలంటే తీసుకోవడానికి బాగుంటుందని. విఘ్నేశ్వర సిల్క్స్లో అయితే బడ్జెట్ రేంజ్లో శారీస్ ఉంటాయండి, తక్కువ నుంచి ఎక్కువకు ఉంటాయి అనమాట. బ్రైడల్ శారీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది, తక్కువ నుంచే దొరుకుతాయి. మనకి డైలీ వేర్ శారీస్ అవి కూడా బాగుంటాయి అనమాట. అదేంటి నేను మన విఘ్నేశ్వర సిల్క్స్ ఎగ్జిబిషన్ సేల్లో తీసుకున్న 2 శారీస్. ముఖ్య విషయం ఏంటంటే నేను వాట్సాప్ గ్రూప్ గురించి పెట్టాను, నేను మన వీడియోలో పెట్టాను అనమాట, లాంగ్ వీడియోలో పెట్టాను. దాంట్లో నేను తీసుకున్నవి ఆ రోజు నేను లాంగ్ వీడియోలో చూపించాను. నేను తీసుకున్నవి ఇవన్నమాట. నేను ఇది తీసుకున్నాను, స్టెప్స్ గోల్స్ తీసుకున్నాను అనమాట. స్టెప్స్ గోల్స్తో ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను వేసుకున్నాను, అప్పుడు వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుని చూపించుదామని ఈ శారీ మీద వేసుకున్నాను. ఇది నేను ఆ గ్రూప్లో తీసుకున్నది అనమాట.
ఇది పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ వస్తుంది, గ్రీన్ గ్రీన్, ఇది పింక్ కలర్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది 1000 రూపీస్ అండి. ఇది మీరు ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఇది నేను అందులో క్లియర్గా క్లారిటీగా చూపించాను. అవి ఎంతెంత కాస్ట్లు ఉన్నాయో, ఆ వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎంత కాస్ట్లు బడ్జెట్లో ఎంత తక్కువకి వస్తున్నాయి అనేది నేను మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. మీకు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం తెలియని వాళ్ళకి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చానమాట, నేను మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలా ఆ నెంబర్కి మీరు ఫాలో అవుతే వాళ్ళే మిమ్మల్ని జాయిన్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ గ్రూప్లో జాయిన్ లింక్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. జాయిన్ అవ్వడం తెలియని వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది చెప్తారు, వాళ్ళే జాయిన్ చేస్తారు కూడా. అదండి ఎలా ఉంది నెక్ సెట్. ఇయర్ రింగ్స్ సింపుల్గా చాలా బాగున్నాయి, అందరికీ బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగుంటుంది అనమాట. ఇది తీసుకున్నాను. ఇంకొక కాసుల పేరు కూడా తీసుకున్నాను, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, బడ్జెట్లో దొరుకుతున్నాయి. ఒకసారి వాట్సాప్ గ్రూప్ చెక్ చేయండి, మన లాంగ్ వీడియో కూడా చెక్ చేయండి ఒకసారి. విఘ్నేశ్వర సిల్క్స్ ఎగ్జిబిషన్ సేల్ లాంగ్ వీడియో కూడా ఒక్కసారి చెక్ చేయండి, అందులో ఇంకా చాలా శారీస్ చూపించాను. నేను తీసుకున్నవి మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంకా అందులో చాలా శారీస్ కలెక్షన్ ఉంది, చాలా చూపించాను. మీరు షాప్కి విజిట్ చేస్తే మంచి మంచి శారీస్ కలెక్షన్ దొరుకుతాయి అన్నమాట. అదండి మన వీడియో ఎలా ఉంది. మరి మీకు నేను చూపిస్తానన్నాను కాబట్టి నేను ఏం శారీస్ తీసుకున్నానో చూపిస్తానన్నాను, అదేవిధంగా ఇప్పుడు ఏం శారీస్ తీసుకున్నానో చూపించాను. మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాత వీడియోస్ అన్నీ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, మంచి మంచి షాపింగ్ వీడియోస్ ఉంటాయి. ఎక్కడ ఎలా దొరుకుతాయి, ఎంత బడ్జెట్లో ఉన్నాయి, అన్ని కాస్ట్లతో చెప్పిన వీడియోలే అనమాట. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అస్సలు వీడియోస్ని ఏవి మిస్ అవ్వకుండా పూర్తిగా మన లాంగ్ వీడియోస్ చూడండి. దాంతోపాటు నేను షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటాను. లాంగ్ వీడియోలో ఏమున్నాయి అనేది నేను షార్ట్స్లో పెడుతుంటాను, అవి కూడా మిస్ అవ్వకండి. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.